బేసిక్‌గా ఇండియాలో సెన్సస్ తీస్తే కనుక లాస్ట్ 25 ఇయర్స్‌లో బాగా మారింది. ఓకే. అంటే నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ 2001లో నేను ఆంకాలజీ చేశాను. సో అప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా కూడా మేము సర్వైకల్ క్యాన్సర్సే చూసేవాళ్ళం. అప్పట్లో మనకు ఓన్లీ ఒక్క హాస్పిటల్ అని అంటే కనుక ఎక్కడి నుంచి చుట్టుపక్కల ఈవెన్ కర్ణాటక తర్వాత ఇటు తమిళనాడు ఇటువైపు నుంచి కూడా వచ్చే పేషెంట్స్ అందరు కూడాను హైదరాబాద్కే వచ్చేవారు. ఇన్ని ప్రైవేట్ సెంటర్స్ కానీ పెరిఫరల్ సెంటర్స్ కానీ ఏవీ లేవు. అప్పుడు మ్యాక్సిమం మేము సర్వైకల్ క్యాన్సర్సే ఎక్కువ చూసేవాళ్ళం ఉమెన్లో. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఒక 5-10 కేసులు ఎక్కువ కనిపించేవి. ఇప్పుడు బాగా ట్రెండ్ మారిపోయింది. ఎందుకు అని అంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది. సర్వైకల్ క్యాన్సర్ దీన్ని ప్యాప్స్మియర్స్ రెగ్యులర్గా చేయించుకుంటున్నారు. కంపారేటివ్గా ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్యాప్స్మియర్స్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఈ సిమ్టమ్ అవేర్నెస్ కూడా చాలా మందికి వచ్చింది. ఓకే, సిమ్టమ్స్ తెలుస్తూనే వెంటనే సో చాలా మటుకు పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ అవుతున్నారు. ఇంత ముందులాగా అంత అడ్వాన్స్డ్లో చాలా తక్కువ చూస్తున్నాం. కొంతమంది వస్తూ ఉన్నారు ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో, కానీ సో వాళ్ళందరికీ సర్జరీ చేస్తున్నాం. సర్జరీ చేయంగానే ఇంకా అసలు వేరే ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం ఉండదు. సో ఇప్పుడు మ్యాక్సిమం మనం బ్రెస్ట్ క్యాన్సర్సే ఎక్కువ చూస్తున్నాం. ఓకే, అంటే ఒక 100 పీపుల్ అంటే మేబీ మేము కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండటం వల్ల మాకు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం తక్కువ. ఎందుకంటే ఇది లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో మాకు కొంచెం తక్కువే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో అడపదడప కేసెస్ అయితే వస్తూ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైంది. ఈవెన్ సెన్సస్ అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెన్సస్ తీసినా కానీ వాళ్ళల్లో కూడా వాళ్ళు చెప్పేది కూడా మేము కూడా అసలు సర్వైకల్ క్యాన్సర్ చాలా తక్కువ చూస్తున్నాం, బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువ చూస్తున్నాం అనేసి అంటున్నారనమాట. రైట్. వన్స్ అంటే ఇది ఇలా మారడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ప్యాటర్న్స్. సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు తగ్గుతుందో చెప్పగలిగాను. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అని అంటే అగైన్ రిస్క్ ఫ్యాక్టర్స్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటి ప్రాబ్లము? మెయిన్ ఇది హార్మోన్ డిపెండెంట్. సర్వైకల్ క్యాన్సర్ వైరస్ డిపెండెంట్, ఇది మటుకు హార్మోన్ డిపెండెంట్. ఈ హార్మోన్ డిపెండెంట్ ఏంటి అని అంటే ఉమెన్లో 2 హార్మోన్స్ ఇంపార్టెంట్ మనకు, ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మన చైల్డ్కి సంబంధించిన అంటే మన రీప్రొడక్షన్కి సంబంధించిన హార్మోన్ అనమాట. ఎప్పుడైతే చైల్డ్ బర్త్ అవుతుందో ఆ టైంలోనే అది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ కిందికి వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉమెన్ అంటే ఫెమినిటీకి సంబంధించిన హార్మోన్. ఇది కంటిన్యూస్గా త్రూఅవుట్ ద లైఫ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నప్పుడు బ్రెస్ట్ మీద సెల్స్ మీద ఎక్కువ యాక్షన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, రిపీటెడ్గా సెల్స్ ఫామ్ అవుతూ వస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కడన్నా ఒక సెల్ ఏదన్నా తేడా జరిగినా కానీ అప్పుడు క్యాన్సర్ కింద డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రొజెస్ట్రాన్ ఏంటంటే ప్రొటెక్టివ్ హార్మోన్. అది ఎందుకు, ఇప్పుడు సపోజ్ మనము ఒక 25 ఇయర్స్ ఏజ్లో మనకు ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 1-2 ఇయర్స్ మనం బేబీకి ఇది ఫీడింగ్ ఇచ్చాము అని అనుకోండి, దగ్గర ఒక 2-3 ఇయర్స్ మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అంటే ప్రిడామినెంట్గా ఉంటుంది. అది బ్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఎర్లీ ఏజ్లో అంటే అట్లీస్ట్ 25 to 30 ఇయర్స్ ఏజ్ లోపల ఫస్ట్ చైల్డ్ అయిపోవాలి అని ఎందుకు అంత స్ట్రెస్ చేస్తాము అని అంటే ఈ 2-3 ఇయర్స్ మనకు ఈస్ట్రోజన్ ఫ్రీ హాలిడే ఉంటుంది బ్రెస్ట్కి. సో అంత రాపిడి ఉండదు, దానికి అంత స్ట్రెస్ ఉండదు బ్రెస్ట్ మీద. సో దానివల్ల ప్రొజెస్ట్రాన్ టేక్ ఓవర్ చేయటం వల్ల మనకు ఈస్ట్రోజన్ వల్ల కొంత, కానీ ఈస్ట్రోజన్ లేకుండా ఫెమినిటీ ఉండదు. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇది ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటే ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అవి మన చేతుల్లో లేవు. ఓకే, ఆ టాక్సిన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటిని మనము ఏ రకంగా కూడాను ఎదుర్కోలేము. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్మోకింగ్ కంటే కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి మనకు డెవలప్ అయింది. అదేంటి అని అంటే సిట్టింగ్. ఓకే, సిట్టింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ అనేసి అంటున్నాం. అందరికీ డెస్క్ జాబ్స్ అయిపోయాయి. ఓకే, ప్రతి ఒక్కళ్ళము ఒక చైర్ మీద కూర్చుంటున్నాము. ఈవెన్ యాజ్ అ డాక్టర్ మాకు కూడాను ఓపీలో కూర్చున్నామంటే అవర్స్ టుగెదర్ ఓపీలో కూర్చోవాల్సి వస్తుంది. పేషెంట్స్ తోటి మాట్లాడుతూ ఒక్కొక్క పేషెంట్కి 1/2 hour 45 minutes కౌన్సిలింగ్ అవుతుంది. ఎందుకంటే ఆంకాలజీలో ఇది డిఫరెంట్గా ఉంటుంది కౌన్సిలింగ్ నార్మల్ జనరల్ ప్రాక్టీస్కి కంపేర్ చేస్తే. సో మనందరికీ ఆ రిస్క్ ఉంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, బాడీలో ఒబేసిటీ వస్తుంది,
ఓకే, ఒబేసిటీ రావటం, తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, వీటన్నిటి వల్ల కూడాను మనకు ఒబేసిటీ రావటం వల్ల అది కూడా ఏంటి మళ్ళీ ఈస్ట్రోజన్ని పెంచుతుంది. ఈస్ట్రోజన్ పెంచడం దానివల్ల మళ్ళీ ఇంటర్న్ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ రికరెంట్ వైజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా అని అంటే లేదు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రాదు. ఓకే, అది కరెక్ట్గా యాంటీబయాటిక్ కోర్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది బ్లీడింగ్ ఇది వైట్ డిశ్చార్జ్ అవుతుంది, సరే యాంటీబయాటిక్ వేసేసుకుంటే సరిపోతుంది అనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినది ఓవర్ ద కౌంటర్ తీసుకొని వచ్చేసి అది మెడిసిన్ వేసుకోవడం, అది కొద్ది రోజులకి సబ్సైడ్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట కొంతమంది పేషెంట్. సో కరెక్ట్గా యాంటీబయాటిక్ డోస్, ఓకే, ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా యాంటీబయాటిక్ డోస్ తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రికరెన్స్ అనేవి రావు యూజువల్గా. కొంతమందికి ఏమవుతుంది అని అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి ఏం చేస్తారు, కల్చర్ చేస్తారనమాట. ఇది ఏదైతే ఇన్ఫెక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కల్చర్ చేసి దాంట్లో ఏ వైరస్ ఉంది ఆర్ ఏ బ్యాక్టీరియా ఉంది ఇవన్నీ చూసుకుంటారు. చూసుకొని ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉంది ఆర్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సెన్సిటివ్ ఉంది, అవన్నిటిని రన్ చేసి కరెక్ట్గా దానికి ఆ కోర్స్, అది 1 వీకా 2 వీక్సా 1 మంత్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ప్రకారం తీసుకుంటే కనుక ఇవి కరెక్ట్గా సెట్ అవుతుంది.